హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో అవుట్‌స్కట్స్‌లో లివింగ్ ఎట్లా ఉంటుంది? వాటి వల్ల వచ్చే నష్టాలేంటి? లాభాలేంటి? అసలు కొనుక్కోవచ్చా? లేదా? ఇట్లా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. 2 ఇయర్స్ నుంచి అవుట్‌స్కట్స్‌లోనే ఉంటున్నాము. సో, ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. చెక్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. ఇక్కడ అన్నిటికన్నా నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ప్రశాంతత మనం ఎన్ని కోట్లిచ్చినా కొనలేమనమాట. సో, నాకు ప్రశాంతంగా ఉండటం చాలా ఇష్టము. అండ్ నాకు కొంచెం గార్డెన్ స్పేస్ ఉండాలని ఎప్పటినుంచో కోరికనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి బెటర్ వాల్యూ ఫర్ మనీ. అంటే ఇప్పుడు సిటీలో ఇదే ఇల్లు కొన్నామనుకోండి, మనకి చిన్నిల్లు వస్తది కదా! బట్ సిటీ ఔట్‌స్కట్స్‌లో కొనుక్కోవడం వల్ల మనకి స్పేస్ అనేది ఎక్కువ వస్తదనమాట అదే అమౌంట్‌కి. అంటే మనం మనీ వాల్యూ అనేది చాలా తక్కువనే చెప్పొచ్చు ఔట్‌స్కట్స్‌కి కంపారిటివ్‌లీ సిటీ దానికంటే కూడా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ కానీ, నాయిస్ కానీ, పొల్యూషన్ కానీ చాలా తక్కువ ఉంటుందండి. యూజువల్‌గా సిటీ ఔట్‌స్కట్స్‌లో స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి గార్డెన్ స్పేస్ అండ్ బయట రోడ్ స్పేస్ కానీ, లేకపోతే పార్క్ స్పేస్ కానీ ఇవన్నీ కూడా పెద్దవొస్తాయన్నమాట. అండ్ ఔట్‌స్కట్స్‌లో ఉండటం వల్ల ఈ కమ్యూనిటీ స్పిరిట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనకి కొంచెం పీపుల్‌కి దూరంగా ఉంటాం గాబట్టి, ఉన్న వాళ్ళే కొంచెం మింగిల్ అయి ఉందాము అండ్ ఎక్కువ ప్లాన్ జేసుకుందాము ఏదైనా చక్కగా ఈవెంట్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ అట్లా ప్లాన్ జేసుకుందామని చెప్పి కంపారిటివ్‌లీ సిటీ కంటే గూడా నేనైతే ఇక్కడ ఎక్కువ చూసాననమాట. అండ్ సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉండటం వల్ల నాకు నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే స్విగ్గీ, జొమాటోలు కొంచెం తగ్గిపోతాయండి. ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ రెస్టారెంట్స్ కానీ ఏదైనా కొంచెం తక్కువుంటుంది. అండ్ దాంట్లో కూడా మనకి సిటీలో ఉన్నంత టేస్ట్ కానీ అంత బాగోదనమాట. సో, దానివల్ల ఏంటంటే మనమే ఎందుకులే అన్నట్టు వదిలేస్తూ ఉంటాము. అండ్ చాలామంది చాలా కోరికగా ఉంటుంది గదా! గార్డెన్ ఉండాలి. గార్డెన్ స్పేస్‌లో మనకు కావాల్సిన పళ్ళు గానీ, కూరగాయలు గానీ పెంచుకొని మనం తినాలి. అండ్ ఇట్లా చాలామందికుంటుంది. ఫుల్‌ఫిల్ అయినందుకు హ్యాపీగా అనిపిస్తుందండి. నేను గార్డెన్ మొత్తం తిరుగుతూ అట్లా మీకు చూపిస్తూ నేనైతే చెప్తున్నాననమాట. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి. మీరు నార్మల్‌గా స్క్రీన్ చూపిస్తే బోర్ ఫీల్ అవుతారని ఇట్లా చేస్తున్నా. అండ్ మార్నింగ్ లేసిన తర్వాత గార్డెన్ వర్క్స్ కొన్నుంటే చేసుకుంటానండి. కొన్ని కొన్ని తొట్లు అటు ఇటు చేయడము, ప్రూనింగ్ వర్క్స్ చేయడము ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాననమాట. సో, ప్యారలెల్‌గా మీకు అది చెప్తూ నేను ఇది కూడా చేద్దామని చెప్పి నేను ఇట్లా అయితే చేస్తున్నాను. చామంతులు సీజన్ గదా! సో, సీజన్ వచ్చినప్పుడు పూలొస్తాయి కాబట్టి మనకి కనిపించే ప్లేస్‌లో పెట్టుకుంటే పూలు అందంగా కనిపిస్తాయి. ఔట్‌స్కట్స్‌లో ఉండటం వల్ల నాకు ఇంకో బెనిఫిట్ ఏం కనిపించిందంటే యూజువల్‌గా మనం సిటీలో ఉంటే సినిమాకెళ్ళిపోదాము, లేకపోతే రెస్టారెంట్‌కెళ్ళిపోదాము, ఇక్కడికెళ్ళిపోదాము, అక్కడికెళ్ళిపోదాము అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్ చాలా తక్కువుంటాయి గదా! తక్కువ కాదండి. మేమున్న చోటైతే అసలు థియేటర్స్ చాలా రేర్‌గా ఉన్నాయి. అండ్ ఉన్నవి కూడా అంత బాగోవండి. అందుకని ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలి అంటే సిటీకి వెళ్ళే చూడాలనమాట. సో, సిటీకి వెళ్ళి చూడాలా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తది. మనకి ఇక్కడే ఇంట్లో హోమ్ థియేటర్‌లో వాచ్ చేయొచ్చులే, నెట్‌ఫ్లిక్స్‌లోనే, అమెజాన్‌లో వస్తాయి అన్న ఫీలింగ్ వస్తదనమాట. సో, అందుకని దీనివల్ల మనకి ఏం సేవ్ అవుతుంది? మనీ సేవ్ అవుతుంది. అండ్ మనం ఎళ్ళాలి, రావాలి. ఒక డే అయితే సేవ్ అవుతుంది. ఇన్‌స్టెడ్ నేను ఆ టైంలో నర్సరీకి వెళ్ళటం కానీ, లేకపోతే ఇంట్లో గార్డెన్ వర్క్స్ ప్రిఫర్ చేయటం కానీ చేస్తూ ఉంటాననమాట. నాకు ఇక్కడికొచ్చిన తర్వాత ఇదే హ్యాపీనెస్ ఇస్తుందండి. చూస్తున్నారు కదా! బంతులు బాగా వచ్చాయి ఈసారి. అండ్ నేతి బీరకాయ అయితే ఒక సీడ్ ఉంటే వేశాను. అది చిన్నగా కాయలొస్తున్నాయి. అండ్ చామంతులైతే నాకు ఇంకా రాలేదండి. చాలా టైం పడుతుంది. మొక్కలైతే ఉన్నాయి. ఎప్పుడు విచ్చుకుంటాయా అని చూస్తున్నా. ఫుల్ అయితే బంతులతో నిండిపోయింది గార్డెన్ అంతా కూడా. అండ్ నేనొక్కసారి గార్డెన్ చూసేసి, సర్లే ఒకసారి కమ్యూనిటీ వాక్ చేసేద్దామని చెప్పి మార్నింగ్ వాకింగ్‌కయితే వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా బావుంటుందండి. నేనింకా మార్నింగ్ అయితే లేవలేకపోతున్నాము చలికి. అందుకని కొంచెం 7:00 అట్లా అయిందనమాట. సో, అండ్ ఫాగ్‌లో గూడా వీడియో తీస్తే అంత క్లారిటీగా రాదు కదా! సో, నేను లాస్ట్ ఇయర్ షార్ట్ అయితే పోస్ట్ చేశాను. చాలా ఫాగ్ అయితే ఉందనమాట అప్పుడు. రిసార్ట్ ఫీలింగ్ అయితే వచ్చింది. మనం ఔట్‌స్కట్స్‌లో ఉండడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తామండి. అట్లా ఇంట్లో ఉండకుండా.
వాకింగ్‌కి ఎక్కువ వెళ్తూ ఉంటామనమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి అట్లా చేస్తూ ఉంటాము. అదొక బెనిఫిట్ అనిపించింది. అండ్ దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. అడ్వాంటేజెసే కాదు. ముందుగా నాకు అనిపించిందేంటంటే హాస్పిటల్స్ అండి. పెద్దవాళ్ళకి గానీ, చిన్నవాళ్ళకి గానీ హాస్పిటల్స్ అయితే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సిటీతో కంపేర్ చేస్తే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా చాలా తక్కువండి ఇక్కడ కంపారిటివ్‌లీ. అండ్ ఆల్సో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ తక్కువుంటుంది. మనం ఏదైనా జాబ్ చేయాలి అంటే కంపల్సరీగా సిటీకి వెళ్ళాలి. లేదంటే ఏదైనా బిజినెస్ ఆప్షన్ అనుకోండి, మనం ఇంటి దగ్గరే చేయొచ్చు. లేకపోతే ఇక్కడే ఏదన్నా షాప్ పెట్టొచ్చు. ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఎందుకంటే మనం విల్లాస్‌లో ఉంటూ కూడా హోమ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం దగ్గరలో ఏదైనా షాప్ తీసుకొని చేస్తే గనక బాగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుందనమాట. అండ్ ఇక్కడ నైట్ లైఫ్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనకి నైట్ 8 అవ్వగానే అంతా అమానుషంగా అయిపోతుంది కాబట్టి నైట్ లైఫ్ అనేది కొంచెం తక్కువుంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్‌కొస్తే కూడా ఆప్షన్స్ చాలా తక్కువుంటాయండి. ఒక స్కూల్ అయితే ఉందనమాట పక్కనే. అండ్ పిల్లలు పాపం వెళ్ళాలి అంటే గనక కొంచెం దూరంగా వెళ్ళాల్సొస్తది. సో, స్టార్టింగ్‌లో ఎప్పుడైనా ఏ ఔట్‌స్కట్స్‌లో అయినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా కామన్‌గా ఉంటుందండి. కాకపోతే మనకి కొంచెం తక్కువ ప్రైస్‌లో వస్తది. బట్ ఏ కూకట్పల్లి అయినా, జూబ్లీ హిల్స్ అయినా, లింగంపల్లి అయినా ఏదైనా కూడా ఒకప్పటి ఔట్‌స్కట్సే కదా! బట్ ఇప్పుడు చూస్తే కంపారిటివ్‌లీ అవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ రేంజ్‌లో స్వింగ్‌లో రియల్ ఎస్టేట్‌లో టాప్ లెవెల్స్‌లో ఉన్నాయి. అండ్ మనం ఎప్పుడు కూడా ఔట్‌స్కట్స్‌ని తక్కువ అంచనా వేయకూడదండి. ఏ ఏరియా ఎప్పుడు ఎట్లా గ్రో అవుతదో తెలీదనమాట. నాకు పర్సనల్‌గా ఏమనిపించిందంటే రిస్క్ చేసైనా ఔట్‌స్కట్స్‌లో ఉండటం బెటర్ అనిపించిందండి. ఎందుకంటే మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్‌కి విల్లాస్‌లో ఉండటం, కమ్యూనిటీస్‌లో ఉండటం అనేది ఒక కలే కదా! 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్‌కొచ్చి అయ్యో! తీసుకోలేకపోయాం ఆ రోజు అని చెప్పి మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే కమ్యూట్ ఒక్కటి ప్రాబ్లమ్ అవ్వుండొచ్చండి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. బట్ పోను పోను మనకక్కడ రెసిడెన్షియల్‌గా డెవలప్ అవుతుంది. రెసిడెన్షియల్‌గా డెవలప్ అయితే ఆటోమేటిక్‌గా మనకి సూపర్ మార్కెట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ వస్తాయి. అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా పెరుగుతుందనమాట. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం తీసుకున్న ఏరియాని బట్టి మనం చూజ్ చేసుకుంటే మనకి బెటర్ లైఫ్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు పర్సనల్‌గా అనిపించింది ఇంకోటేంటంటే, ఒకటి ఆఫీస్‌కి డైలీ వెళ్తాం కాబట్టి మనకి పర్సనల్ కార్ ఉంటే బెటర్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే లాంగ్ కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారనుకోండి చక్కగా అందరూ కలిసి పూలింగ్‌లాగా చేసుకొని కూడా వెళ్ళొచ్చు. దీనివల్ల మనం ఫ్యూయల్ కూడా సేవ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడేంటంటే చిల్డ్రన్‌కి కూడా ఎక్కువ స్పేస్ ఉంటుందండి ఆడుకోవడానికి. అండ్ అట్లానే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది. అండ్ అట్లాగే మార్నింగ్ టైమింగ్స్‌లో యోగా ప్లేస్ కూడా ఒకటి అరేంజ్ చేశారు క్లబ్ హౌస్ వాళ్ళు. సో, నెక్స్ట్ వచ్చేసేసి అడల్ట్ పార్క్ కూడా ఉందనమాట. సో, అడల్ట్ పార్క్ కొంచెం మనం చివరికెళ్ళిపోవాలి. విల్లాస్ అన్నీ రోడ్స్ ఎడ్జ్‌లో ఉంటుందనమాట. సో, ఇప్పుడు చూపిచ్చేది అడల్ట్ పార్క్ అండి. సో, ఇక్కడ వాలీబాల్ కోర్టు, క్రికెట్ స్పేస్ అండ్ అట్లానే షటిల్ కోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు. అండ్ చాలా ఎక్కువ స్పేస్ వదిలారండి. ఆ పక్కన చూస్తే మీకు ఫారెస్ట్ అనమాట. 3000 ఏకర్స్ ఫారెస్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పార్క్ కూడా ఇంకోటుందనమాట. ఇది కొంచెం 5 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి ఈ పార్క్ అయితే యూజ్ చేస్తారు. ఎప్పుడైనా మీరు ఔట్‌స్కట్స్‌లో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు మనకి జాబ్‌కి ఎంతసేపు ట్రావెల్ చేసి వెళ్ళాల్సొస్తుందో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మరీ లాంగ్ అయితే ప్రిఫరబుల్లీ మీరు ఆప్ట్ చేసుకోకపోవడమే మంచిది. మనం బై కార్ 40 మినిట్స్ టు 1 అవర్ అయితే పర్వాలేదు. సో, నో ప్రాబ్లమ్. అండ్ లేడీస్‌కి చాలా ఇబ్బంది అయితుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఔట్‌స్కట్స్‌లో ఉంటున్నప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకొని వచ్చి, మళ్ళీ ఇంట్లో వర్క్స్ చేసుకొని, కిడ్స్‌ని చూసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా! వీటన్నిటికి కూడా. సో, కొంచెం టైర్డ్‌నెస్ అనేది ఎక్కువవుతుందని చెప్పి నాకనిపిస్తుంది. అండ్ ఈ హౌస్ తీసుకున్నాక మాకు కలిసొచ్చిన విషయం ఏంటంటే కరోనానే చెప్పాలి. కరోనా వచ్చిన తర్వాత ఔట్‌స్కట్స్ లివింగ్ కొంచెం ఫేమస్ అయింది కదా! అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఎక్కువయినాయి కాబట్టి, అందరూ గూడా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అస్సలు లేదు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్. ఖచ్చితంగా మనం ఆఫీస్‌కెళ్ళాల్సిందే. హైబ్రిడ్ అయినా వెళ్ళాల్సిందే అనమాట. సో, మనం హైబ్రిడ్ వెళ్ళాలి అంటే గనక కొంచెం మనం ప్లాన్ చేసుకోవాలండి. మనం ఇంట్లో ఇద్దరు వర్కింగ్ అయితే గనక కొంచెం కష్టమనే చెప్పాలి ఔట్‌స్కట్స్‌లో జాబ్ చేయటం అనేది. అండ్ ఆల్సో స్టార్టింగ్‌లో బిగ్ బాస్కెట్స్, అమెజాన్ ఇవన్నీ కూడా ఒక 6 మంత్స్ అట్లా లేవనమాట. సో, 6 మంత్స్ తర్వాత అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏదైనా స్టార్టింగ్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనం ఓవర్‌కమ్ చేయగలిగితే ఇక్కడ ఉండటం బెస్ట్ అని ఎక్కడికెళ్ళినా ప్రాబ్లమ్స్ కామన్ కదండీ! సిటీలో ఉన్నా కూడా సిటీలో అపార్ట్మెంట్స్ అయినా, ఇండివిడ్యువల్ హౌసెస్ అయినా, విల్లాస్ అయినా ఏదైనా ప్రాబ్లమ్ లేకుండా ఏ ఇల్లు ఉండదు.
లేదు. నేను అపార్ట్మెంట్స్ నుంచి, ఇండివిడ్యువల్ హౌసెస్ నుంచి అన్నీ చూశాననమాట. సో, నాకనిపించినది ఏంటంటే, ఎక్కడుంటే మనం అక్కడే హ్యాపీగా ఉండాలండి అంతే. ఇది లేదు, అది లేదు అని అనుకోకుండా, మనం ఎక్కడుంటే అదే మన స్వర్గం అని అనుకుంటే అన్నీ బావుంటాయి. ఏ ప్రాబ్లమ్ రాదు. నేనైతే ఇదే బిలీవ్ చేస్తాను. అండ్ మళ్ళా ఇంటికొచ్చేసేసి చక్కగా టీ తాగేసేసి, ఇంకా కొన్ని గార్డెన్ వర్క్స్ ఉంటే కొన్నైతే స్టార్ట్ చేసేసా మళ్ళా. సో, తులసమ్మకి మళ్ళా విత్తనాలొచ్చేసాయి. నేను ఆల్రెడీ ఇది వీడియో పోస్ట్ చేశానండి బిఫోర్. తులసమ్మ ఎప్పుడు గుబురుగా ఉండాలి అంటే విత్తనాలొచ్చినప్పుడు మనం పైన విత్తనాలన్నీ కూడా కట్ చేసేసుకుంటే చక్కగా ఇలా బుషీగా రెడీ అవుతదనమాట. కొమ్మ గుబురుగా రావాలంటే నేను ఏ టిప్స్ ఫాలో అయ్యానో మీకు ప్రీవియస్ వీడియోస్‌లో షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఓల్డ్ వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి. చాలా బావుంటుంది ఆ వీడియో. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా విత్తనాలు తీసేసి ఇది ఇంకా కంపోస్ట్‌కయితే యాడ్ చేసేస్తాననమాట. సో, ఇవన్నీ కూడా నేను మెయిడ్ వచ్చేలోపు చేసేస్తానండి. ఎందుకంటే ఇవన్నీ మళ్ళా క్లీన్ చేయాలంటే మన వల్ల కాదనమాట. సో, తనొచ్చేలోపు మనం ఇవన్నీ చేసేసుకున్నామనుకోండి, తనొచ్చిన తర్వాత మొత్తం ఎత్తి పెట్టేస్తది. సో, నెక్స్ట్ బయట కూడా కొన్ని ప్రూనింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఆకులవి ఎండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నా. నేను డైలీ అన్నీ కూడా ఒకేసారి పెట్టుకోనండి. కొన్ని కొన్ని చెట్లు కొన్ని కొన్ని సార్లు ప్రూన్ చేయటం గానీ, ఎండిపోయిన ఆకులు తీయటం గానీ చేస్తూ ఉంటాననమాట. అండ్ ఇంకోటి వెజిటబుల్స్ మీరెక్కడ తీసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. మనకి కమ్యూనిటీలోని వెన్స్‌డే పెడుతూ ఉంటారండి. సో, అక్కడ మనం తీసుకోవచ్చు. లేదు అంటే బిగ్ బాస్కెట్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ దగ్గరలో మనకి సంతలాగా పెడతారనమాట. మండే. సో, అక్కడికెళ్ళైనా తీసుకోవచ్చు. సో, మెయిన్‌గా మనకు కావాల్సింది పాలు, పెరుగు అండ్ వెజిటబుల్స్ మనకి గ్రాసరీసే కదా! సో, గ్రాసరీస్ కూడా పక్కన ఒక కమ్యూనిటీ ఉందనమాట. ఆ కమ్యూనిటీలో మనకి డెలివర్ చేయమంటే చేస్తారు. అండ్ ఆల్సో బిగ్ బాస్కెట్‌లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ పాలు, పెరుగు కూడా ఇక్కడ కొంచెం పల్లెటూరు కదండీ! సో, పల్లెటూరు కాబట్టి చక్కగా గేదె పాలు అవి దొరుకుతూ ఉంటాయి. ఆవు పాలు కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. అండ్ దగ్గరలో మల్బరీ చెట్లు, ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి మ్యాంగో ఫార్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దొరుకుతాయి. అండ్ నాటుకోడులు కూడా అమ్ముతారనమాట. సో, మనకి ఔట్‌స్కట్స్‌లో ఉండటం వల్ల ఇలా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. హెల్తీ లివింగ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అయితే ఇక్కడికొచ్చిన తర్వాత నేనైతే అబ్జర్వ్ చేశానండి. అండ్ పెట్స్ ఉండే పేరెంట్స్‌కి కూడా ఇదొక మంచి ఆప్షన్ అండి ఔట్‌స్కట్స్ లివింగ్ అనేది. యూజువల్‌గా మనం అపార్ట్మెంట్స్‌లో ఉంటే పెట్స్‌ని పెంచడం కొంచెం కష్టం కదా! వాళ్ళకి ఎనర్జీ అనేది ఖర్చవ్వదు. మనకి ఎక్కువ విసిగిస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటే మనకి కొంచెం ఇలా ఇండివిడ్యువల్ హౌసెస్ గానీ, విల్లాస్ కానీ ఉంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ స్పేస్ దొరుకుతుందనమాట. సో, ఎవరైనా పెట్స్ ఉంటే కూడా ఇలాంటివి ఆప్ట్ చేసుకుంటే వాళ్ళకొక బెటర్ లైఫ్ అనేది ఉంటుంది పెట్స్‌కి కూడా. కిడ్స్ కూడా ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మంది ఉండరండి. అలా పోను పోను మనం రెసిడెన్షియల్‌గా డెవలప్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఫ్రెండ్ సర్కిల్ అనేది వాళ్ళకి కూడా డెవలప్ అవుతుంది. అండ్ అప్పుడు వాళ్ళకి కూడా ఈ ప్లేస్ అయితే నచ్చుతదనమాట. ఏదైనా మనం అలవాటు చేసిన దాన్ని బట్టే ఉంటుందండి వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది. బట్ వాళ్ళకి కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. స్విగ్గీ, జొమాటోలకి అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ వాటికి అన్నిటి కూడా కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాట్‌లో నేను మధ్యలో దేవగన్నేరు పెట్టి చుట్టూతా మాస్ రోజెస్ అయితే వేశానండి. సో, రెక్క వెరైటీ అయితే వేశాననమాట. సో, ఇది మార్నింగ్ 7, 8 అట్లా ఓపెన్ అయ్యి మధ్యాహ్నం కల్లా క్లోజ్ అయిపోతుంది. చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఇది. మనం ఒక్క కొమ్మతో ఎన్ని వందల ప్లాంట్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. చిన్న కొమ్మ ఉంటే చాలండి. జస్ట్ మట్టిలో గుచ్చితే సరిపోతుందనమాట. నేను ఎలా పెంచాలో నేను షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ మాస్ రోజెస్ పెంచడం అనేది. దీంట్లో రెక్క వెరైటీ, ముద్ద వెరైటీ ఇట్లా ఉంటాయన్నమాట. నా దగ్గరైతే రెక్క వెరైటీ ఆరెంజ్ కలర్ అయితే ఉంది. సో, మనకి పాట్ అందంగా కనిపించాలంటే, మట్టి కనిపించకుండా ఉండాలంటే పెబుల్స్ వేయొచ్చు. లేదంటే ఇట్లాంటి మాస్ రోజెస్ కానీ, లేకపోతే క్రీపర్స్ లైక్ టర్టిల్ వైన్ కానీ ఇట్లాంటివి వేసుకుంటే మనకి ఆ మట్టంతా కనిపించకుండా ఉంటదనమాట. సో, మొత్తం గూడా ఇట్లా నీట్‌గా షేప్ చేసేస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి ఒకటే మూవీసేనా, ఇంట్లోనేనా అది కూడా అని గూడా అనుకోవచ్చు మీరు. ఇక్కడ కమ్యూనిటీస్‌లో మనకి చాలా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారండి. లైక్ వినాయక చవితి, దసరా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట.
అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను ఫస్ట్‌లో తీసిన వీడియో అండి. అప్పుడు చూసారా మొత్తం ఇట్లా ఉందనమాట. ఇప్పుడైతే ఫుల్ గ్రీనరీ అయిపోయింది. స్టార్టింగ్‌లో మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోను పోను మనకి గ్రీనరీ యాడ్ అయిన తర్వాత చాలా మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఉంటదండి. కమ్యూనిటీస్‌లో ఇట్లాగ ఔట్‌స్కట్స్‌లో ఉండటం వల్ల. సో, నేనప్పుడు వర్షం పడేటప్పుడు తీశాను. అండ్ ఇప్పుడైతే చూడండి ఎంత బావుందో కమ్యూనిటీ. అండ్ మొత్తం కూడా చెట్లొచ్చేసేసి ఫుల్ గ్రీనరీ అయితే అయిపోయింది. సో, హ్యాంగింగ్ పాట్స్ కూడా నేనప్పుడు వైట్ పాట్ ఐకియావి పెట్టానండి. ఇప్పుడైతే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. కోకోపీట్‌వి 14 ఇంచువనమాట. మీకందరికీ డౌట్ రావచ్చండి. ఓన్లీ గార్డెనింగ్ ఇంట్లో ఉండడమేనా అండి అంటే, అదేం కాదండి. ఇక్కడ కూడా ఈవెంట్స్ అవి సెలబ్రేట్ చేస్తారు. వినాయక చవితి, దసరా, దివాళీ, న్యూ ఇయర్ పార్టీసు ఇట్లాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేస్తారు. చూస్తున్నారు కదా కిడ్స్ ఎంత బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా డాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అండ్ ఆల్సో పెద్దవాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్ గ్రూప్ అని ఉందండి. అండ్ ఆల్సో క్రికెట్, జాగింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఎవరి వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి పర్టిక్యులర్ టైమింగ్స్‌లో వెళ్ళిపోతారు. అండ్ ఇదైతే వినాయక చవితి, నిమజ్జనం సెలబ్రేషన్స్ అండి. చాలా ఫన్ అయితే ఉంటుంది. అస్సలు ఔట్‌స్కట్స్‌లో ఉన్నామన్న ఫీలింగే రాదనమాట. ఫస్ట్ 1, 2 ఇయర్స్ కొంచెం డల్‌గా ఉన్నా తర్వాత రెసిడెన్షియల్‌గా డెవలప్ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. ప్లీజ్ అండి అస్సలు అడగొద్దు ఇల్లెక్కడ, ఇల్లెక్కడ అని చెప్పి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నేను అడ్రెస్ అవి చెప్పలేను కదా! సో, అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అలాగే లిఫ్ట్ కోసం చాలామంది క్వెషన్ చేశారండి. నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను కమింగ్ వీడియోస్‌లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. జ్యోతి జీవనం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.